Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే దేవుడు ఒక క్రమంలో అన్ని రాయించి ఉంచారు మన కోసం. ఆయన మనల్ని శరీరము, తర్వాత ప్రాణము, ఆ తర్వాత ఆత్మ, ఈ మూడు రీతిల్లో ఆయన మనల్ని విమోచించారు, మనకి ఫలం దయచేశారు, మనల్ని దీవించారు. అన్నీ కూడా శరీరం నుంచి మొదలవుతాయి. అందుకనే ప్రాణాత్మ దేహాలు అని అంటాము. ఆ రీతిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫలము గురించి దేవుడు ఏం చెప్పారు? శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడిట్లో ఫలం అనేది ఏ విధంగా ఆయన గ్రాడ్యువల్గా ఎలా చూపించారు దాన్ని అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆదికాండంలో 26వ అధ్యాయము 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశములో విత్తనము వేసి నూరంతలుగా ఫలించెను, దేవుడు ఆ మనిషిని ఆశీర్వదించెను అని ఉంటుంది. అంటే అది గెరారు దేశము. వారు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ స్థిరపడి అక్కడ విత్తనం వేసినప్పుడు ఆ లోకలైట్స్ అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా ఇస్సాకు నూరంతలుగా ఫలితం సాధించాడు. మామూలుగా విత్తనాలు వేస్తే అందులో అన్ని ఫలించవు, మనకి తెలుసు ఆ విషయం. కానీ ఇస్సాకు విషయంలో మాత్రం ఆయన యెహోవా ఆజ్ఞల్ని మీరకుండా ఎంతో క్రమశిక్షణతో తన తండ్రి మార్గంలో ఆయన చూపించిన దేవుని విధానంలో నడిచారు కాబట్టి ఆయనని దేవుడు దీవించారు అని ఉంటుంది. అందుకని నూరంతలుగా ఫలితం ఆయన సాధించారు. ఇది శరీర విషయంలో. మరి మనస్సు విషయంలో ఫలం ఎలా ఉండాలి అంటే యోహాను గారు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అంటారు. మారు మనస్సుకు తగిన ఫలం అంటే అది ఎలా ఉంటుంది? మన మనస్సు మార్చుకుంటే ఏ విధమైన ఫలము ఉంటుంది అంటే మనకి దేవుడు 2 విధాలుగా చూపిస్తారు. మన మనస్సు మార్చబడినప్పుడు కలిగే ఫలం రోమియోలకు రాస్తూ 6వ అధ్యాయంలో 22వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, మనము శరీర రీతిగా పాపము నుండి విమోచించబడ్డాము కాబట్టి మనకు కలిగే ఫలం పరిశుద్ధత. కాబట్టి మనము మనస్సు మార్చుకుంటే దేవుని వైపు తిరిగితే లోకాసల వైపు కాకుండా, లోకము మనల్ని ఆకర్షించే విధానాల వైపు కాకుండా దేవుని వైపు తిరిగితే గనక మన శరీరము పరిశుద్ధత ఇవ్వబడుతుంది దేవుని వలన. మనకి ఇవ్వబట్టమే కాదు, మనం కూడా దేవుడికి ఒకటి ఇస్తామంట. అదేంటంటే హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయం 15వ వచనంలో మనము స్తుతియాగము చేస్తూ దేవుని నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వా ఫలము ఆయనకు సమర్పిద్దాము అని ఉంటుంది. ఆయన మనకిచ్చే ఫలము పరిశుద్ధత అయితే మనం ఆయనకిచ్చే ఫలము జిహ్వా ఫలము. అదే కదా, అంటే మన హృదయం మార్చబడి ఉంటే మనము నోటితో ఆయనని ఒప్పుకుంటాం, ఆయనకి ఇష్టమైనవే పలుకుతాము, ఆయన నామాన్ని మనం గొప్ప చేస్తాము. కాబట్టి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అనేది ఎందుకనో ఆ మాట బైబిల్లో ఉన్న ఆ మాట చాలా నచ్చుతుంది నాకు. ఎప్పుడు మనము ఏం ఆలోచిస్తామో దాన్నే మనం మాట్లాడతాం. కాబట్టి మనము జిహ్వా ఫలం అనేది మారు మనస్సు పొందితేనే ఆ ఫలము మనము దేవునికి అర్పించగలం. మనకి మాత్రం దేవుడు పరిశుద్ధతను అనుగ్రహిస్తాను అన్నాడు. సామెతల గ్రంథంలో కూడా ఆయన మాట్లాడుతూ 8వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఏమంటారంటే, వెండి కంటే, అపరంజి కంటే, బంగారం కంటే నా వలన మీకు కలుగు ఫలము అధికము, నా వలన మీకు వచ్చే వచ్చుబడి అధికము అని ఉంటుంది. అంటే దేవుడు ఈ లోకములో వెలకట్టలేని విధంగా మనకి ఫలాన్ని అందజేస్తారు. అది శరీర రీత్యా అయినా, మనస్సు రీత్యా అయినా, అది ఆత్మరీత్యా అయినా ఈ విధమైన ఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక మనందరికీ తెలిసిన విషయమే ఆత్మఫలము. ఆత్మ ఏ రీతిగా ఫలించాలో మనకి తెలుసు. 9 విధాలుగా దేవుడు చెప్తారు. ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఇవన్నీ కూడా ఆత్మలో ఫలించాలి అని చెప్తారు. ఆత్మ ఈ విధమైన ఫలింపును దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మన శరీరము ఆయన విధానాల్లో నడవాలి, అదేవిధంగా మన మనస్సు మార్చుకోవాలి. అంతేకాకుండా దేవుడు ఆయన దగ్గరికి వచ్చే వారికి ఫలము దయచేస్తాడని మనం నమ్మాలి. హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటారంటే, అక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఫలము దయచేయవాడని కూడా నమ్మాలి అంటారు. కాబట్టి అటువంటి ఫలాన్ని దేవుడు ఇవ్వాలంటే, ఆయన వల్ల కలిగే ఫలము అధికం అవ్వాలంటే, మన ఆత్మ అన్ని విషయాలలో ఫలించాలి అంటే దేవుని దగ్గరికి మనం రావాలి. అధికమైన ఫలాన్ని ఆయన వల్ల మనం పొందాలి. ఈ ఫలమంతా పొందిన తర్వాత ఫైనల్గా ప్రకటన గ్రంథంలో మనకి చెప్పబడుతుంది, జయించిన వానికి జీవవృక్ష ఫలముని నేను భుజింపనిత్తును. ఎక్కడైతే మనిషి పడిపోయాడో, తినవద్దని దేవుడు ఆదాముకి ఆజ్ఞాపించిన ఆ ఫలాల్ని ఆయన తిని ఆయన పడిపోయారో,
మళ్ళీ అదే ఫలము ద్వారా, జీవవృక్ష ఫలము ద్వారా ఆయన మనకి ఈ లోకాన్ని జయిస్తే మనము దేవునితో పాటు ఆయనతో పాటు రాజ్యం ఏలగలమని దేవుడు చెప్తా ఉన్నారు. అటువంటి ఫలం దేవుడు మనకి దయచేయాలి. ఆ ఫలం దయచేయాలంటే మనము 3 విధానాల్లో కూడా దేవునికి లోబడి ఉంటే ఆ ఫలం దేవుడు ఖచ్చితంగా మన శరీరానికి, మన మనసుకి, మన ఆత్మకు కూడా దయచేస్తాడు. అటువంటి ఫలము దేవుడు మనకి దయచేయాలని దేవునిని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, నాయన మేము చూసాం తండ్రి, ఇస్సాకు ఏ విధముగా విత్తనం వేసి నూరంతలుగా ఫలించారు. మేమైతే మనస్సును మార్చుకుని నీ వైపు తిరిగితే పరిశుద్ధతను మాకు ఇస్తామని అన్నారు. మేము జిహ్వా ఫలాన్ని నీకు ఇవ్వాలని చెప్పారు ప్రభా. నాయన నీ వలన కలిగే ఫలము గొప్పదని కూడా చెప్పారు ప్రభా. నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా నీ వలన ఫలము అందుకుంటారని కూడా నమ్మాలని చెప్పారు ప్రభా. మేమందరం కూడా ఆత్మలో నువ్వు చెప్పిన 9 రకాలుగా ఫలిస్తూ మేమందరం జయిస్తూ జీవవృక్ష ఫలాలు భుజించాలని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's always near.